నిన్న అంత హీటెడ్ నామినేషన్స్ అయినా అంటే దాని తర్వాత జరిగిన డిస్కషన్స్ కానీ ఈరోజు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినా వాళ్ళకి 2 టాస్క్లు ఆడినా నాకెందుకు ఎపిసోడ్ పెద్ద ఎక్సైటింగ్గా ఎంగేజింగ్గా లేదేమో అనిపించింది. యావరేజ్ జస్ట్ అలా వెళ్ళిపోయిందేమో అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కళ్యాణ్ ప్రియాంక జైన్ ఏదైతే టాస్క్ ఆడారో దాని గురించి నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది మాట్లాడుకుందాం. అలాగే సంజన గురించి మాట్లాడుకుందాం, సంజన గారి గురించి, నెక్స్ట్ తనుజ గారి గురించి, అందరి కోసం మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ఎపిసోడ్ అంత ఎగ్జైటింగ్గా లేకపోయినా కనీసం నా రివ్యూ అయినా ఎగ్జైటింగ్గా ఎంగేజింగ్గా చెప్పడానికి ట్రై చేస్తా. సో మీరు అక్కడ లైక్ కొడతా ఉంటే ఇక్కడ నాకు బూస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇదేమైనా డైనమిక్ ఎలా పాజిబుల్ అంటే లేదు, ఊరికి నన్ను మీరు లైక్ కొట్టండి, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమో 71K వెళ్ళిద్ది అనుకున్నాను కానీ బట్ పెద్ద పేళ్ళ ఈరోజు అందరూ కొంచెం డల్గానే ఉన్నట్టుంది. నేనే డల్గా ఉన్నానేమో అనుకున్నా, అందరూ డల్గానే ఉన్నారో నాకు అర్థమైంది. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇంక మొదలెడదాం. నేను నిన్న ఏవైతే ఎపిసోడ్ రివ్యూలో కొన్ని పాయింట్స్ చెప్పానో దాని మీద మీకు క్లారిటీ ఇన్ ద సెన్స్ ఈరోజు హౌస్మేట్స్ మాట్లాడిన దాన్ని బట్టి మీకు కొంచెం అర్థమవుతుందేమో అని అనుకుంటా, కొంతమందికి అని అట్లీస్ట్. ఏంటంటే రీతి ఏడుస్తూ ఉంటుంది, పవన్ ఏమో ఆవిడదే తప్పు అది అని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. ఆవిడ వాష్రూమ్లోకి వెళ్ళి ఇంకా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఏడుస్తూ ఉంటుంది. బర్నీ అన్న కామ్ అండ్ కంపోజ్డ్గా కళ్యాణ్ చెప్తాడు, కామ్ అండ్ కంపోజ్డ్గా అని చెప్పినప్పుడు ఎందుకు ఆ స్టూల్ తన్నేది ఇవన్నీ అని చెప్పి ఒక్క నామినేషన్లో సంపాదించుకున్న పేరు చెడగట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్తున్నారు. ఈయన ఇలాంటి మాటలే, ఆ స్టూల్ తన్నేది దాని గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు ఏమో చెడైద్దో మంచిద్దో తెలియదు కానీ అంత అగ్రెషన్ వర్డ్ యూస్ చేస్తున్నారు. వద్దు అని చెప్పి నీకు మంచిగా చెప్తాను కదా ఎప్పుడంటే కళ్యాణ్ ఓకే ఓకే అన్నాడు. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే నిజంగా ఒకవేళ కళ్యాణ్ బూతులు మాట్లాడుంటే సోషల్ మీడియా వచ్చినట్టు లేదంటే అంతకు మించి ఏదైనా మాట్లాడుంటే వీళ్ళ రియాక్షన్ ఇలాగే ఉండేదా? పోనీ రీతు ఓకే, రీతు దూరంగానే ఉంది, ఆ టైంలో వినలేదు అని అనుకుందాం. బర్నీ అన్న కానీ నెక్స్ట్ ఇమాన్యుయల్ కానీ దివ్య కానీ, దివ్య ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అని చెప్పి అక్కడ ఏదో మాట్లాడి మ్యూట్ చేశారు అని చెప్పి మనం అనుకోవటం. కానీ ఒకవేళ నిజంగా అలాంటి మాటలు మాట్లాడుంటే వీళ్ళందరూ ఇంత మామూలుగా చెప్తారు. స్టూల్ తన్నే దానికోసం అగ్రెషన్ కోసం చెప్తున్నారు కానీ ఓట్స్ లూజ్ అవ్వకు, ఓట్స్ లూజ్ అయిపోతున్నాను, ఓటు ఒక్కసారి కూడా రాదు. నైట్ ఎక్కడ రాలేదు, నాకు అదే అర్థం కావట్లా. నిజంగా లూజ్ అయితే వీళ్ళు ఎందుకు ఏం మాట్లాడకుండా ఉంటారు దీనికోసం అని చెప్పి. ఇంక ఇది వీకెండే తేలాలి మా ఈ పంచాయతీ. మనందరం తేల్చి ఎంఎస్ నారాయణ లాగా ప్లే స్టాప్ రివైండ్ అండ్ ప్లే అని చెప్పి ఈ హత్య చేసింది ఎవరు అని చెప్పి అలా మనం దాన్ని డీకోడ్ చేసి అంత సినిమా ఏం కనిపించట్లా. ఎంత స్లో మోషన్లో చూసినా, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్గా చూసినా, ఏం చూసినా సరే మనం డీకోడ్ చేసి చెప్పేది కాదు. అదే ఇంకా నాగార్జున గారు వీకెండ్లో దాన్ని అడ్రస్ చేయాలి. నువ్వు పదాలు వదిలేసావా లేదా జస్ట్ అగ్రెషన్ స్టూల్ తనటమేనా, జస్ట్ తనటం కాదు లేకండి, అదైనా సరే అమ్మాయి మీదకి రావటం కానీ ఏదైనా అది వర్స్ట్ బిహేవియర్ అని చెప్పాను నేను. సో పదాల గురించి మాత్రం మనకు క్లారిటీ రావాలి. అంటే నల్ల క్లారిటీ వచ్చేదాకా నేను ఆ పదాలు అన్నాడు ఈ పదాలు అన్నాడు అని చెప్పి నేను చెప్పలేను. నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. అంటే 100% తెలిస్తే చెప్తాను. నాకు వచ్చినాయి ఇంకో ఇది అన్నారు అని చెప్పి. బట్ అది మనం 100% షూర్ కానప్పుడు ఎలా చెప్తాం? అది కరెక్ట్ కాదు కదా. ఒక కంటెస్టెంట్ని మళ్ళీ తర్వాత అనలేదు అని తెలుసుకుంటే మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకోలేం కదా. సో లెట్స్ సీ. బట్ అగ్రెషన్ అయితే మాత్రం రాంగ్. ఆ మీదకి వెళ్ళటం కానీ, ఆ స్టూల్ తినటం కానీ, ఇదంతా అదైతే మాత్రం వర్స్ట్ బిహేవియరే. నెక్స్ట్ రీతు అండ్ తనుజ. నాకు ఈరోజు తనుజ రీతు విషయంలో ఎస్పెషల్లీ, నెక్స్ట్ బర్నీ అన్న విషయంలో నేను ఇప్పుడు అలా చూడాల. తనుజని ఎప్పుడైనా గమనిస్తే ఏంటంటే ఎవరైనా ఏడుస్తుంటే పర్టికులర్గా ఎంత ఫ్రెండ్ అయినా సరే దూరంగా ఉంటారు. అండ్ మేబీ వాళ్ళ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చో, ఎందుకంటే తను ఏడుస్తున్నప్పుడు కూడా వదిలేయండి అని అనుకుంటారు కాబట్టి వదిలేండి, ఒకసారి చెప్తారు వదిలేయండి అని చెప్పి ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చో ఏమో కానీ. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం రీతి మీద ఫస్ట్ నుంచి కొద్దిగా ఇది ఉంది డెమోన్ విషయంలో. ఈరోజు బర్నీ అన్న బాధపడుతుంటే వెళ్ళి ఓదార్చినప్పుడు కూడా ఓకే, ఇలా నాకు మొదటిసారి అని అనిపించింది. ఇలా ఓదార్చడం ఇదంతా అంత ఎప్పుడైనా మామూలుగా కానీ ఇంత పర్సనల్గా తీసుకొని చేసే అంత కనిపించలే, వరుసగా కనిపించింది నాకు ఈరోజు. రీతు తర్వాత బర్నీ అన్న బాగుంది, ఆ యాంగిల్ తనలో బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా దీని కోసం కేర్ తీసుకున్న వాళ్ళే, సో తిని కూడా తీసుకోవాలి. తనుజ రీతు మేమంతా ఉన్నాము, అలాంటిది ఏదైనా ఉన్నా కూడా అంటే ఆవిడ ఏదో కళ్యాణ్ విషయంలో లేని డౌట్ మాత్రం నాకు సంజన గారి విషయంలో ఉంది. ఎవరేమనుకున్నా సంజన గారి ఫ్యాన్స్ వచ్చి కింద బూతులు తిట్టుకున్నా ఏం చేసినా కొంచెం సెన్సార్ కట్ ఏదో చేశారు. ఎందుకంటే ఆవిడకి వీళ్ళందరూ చెప్తున్న మాటలు, వీళ్ళు అనుకుంటున్న మాటలు బట్టి మనకు అర్థమయ్యే విషయం అది. ఏదో అదే ఆవిడ ఇంటెన్షన్ ఏదైనా ఉండే, అది ప్రాపర్ ఇంటెన్షన్ అయినా సరే పెట్టాల్సిన సరిగ్గా పెట్టలేదేమో, అందుకని అక్కడ కట్ చేశారు. మ్యూట్ చేయడం కాదు, ఏకంగా కట్ చేశారు ఫ్రెండ్స్, మీరు కనుక సరిగ్గా చూస్తే. సో ఏమంటారంటే మేమంతా ఉన్నాము, అలాంటిది ఏదైనా ఉన్నా అంటే నువ్వేం తప్పు చేయలేదు ఇక్కడ ఈ హౌస్లో, అలాంటిది ఏదైనా ఉన్నా మేమందరం ఉన్నాం కాబట్టి మేమందరం స్టాండ్ తీసుకుంటాం అన్నట్టు రీతి. నేను ఏం చేస్తా తను ఇక్కడ, నేను ఏమైనా తప్పుగా చేశాను ఏదో చేసేసినట్టు, అంటే ఏదోలేండి ఏదో పెద్ద పదాలే వాడుంటారు, బెడ్రూమ్ ఏదో మరి గట్టిగానే వాడుంటారని అనుకుంటున్నాను. లెట్స్ సీ. మనకు కూడా ఇప్పుడు తెలియదు కదా, తెలియకుండా అగైన్ సేమ్ చెప్పలేం ప్రజెంట్. కానీ అక్కడ ఇంటెన్సిటీ మాత్రం హైగానే ఉంది సంజన గారి విషయంలో, ఆవిడ వాడిన పదాల విషయంలో.
నెక్స్ట్ ఇమాన్యుయల్. ఇంకోటి ఇవన్నీ మనకి వీళ్ళు డిస్కషన్స్ బట్టి మనం అనాలిసిస్ చేసుకోవడం తప్పితే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అన్నది నాగార్జున గారు చెప్పాలి. మరి అది ఓపెన్ అప్ అయిపోయి చెప్తారా? ఎందుకంటే హిందీలో ఈ సీజన్కి ఆ సీజన్ 10కి ఎన్ని పోలికలు ఉన్నాయో అక్కడ కామనర్స్ వస్తారు. అందులో కామనరు ఇంకో కామనర్స్ని ఒక సెలబ్రిటీని బూతులు తిట్టిద్ది, ఇంకా చాలా విషయాలు అమ్మాయిల పర్సనల్ విషయాల కోసం మాట్లాడిద్ది, అవన్నీ ట్రిమ్ చేస్తారు. లాస్ట్లో ఆవిడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే వీకెండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు సల్మాన్ ఖాన్ గారు అన్ఎడిటెడ్ వర్షన్ ప్లే చేయండి ఈరోజు స్టేజ్ మీద అని చెప్పి, ఎవరు రియాక్ట్ అవ్వద్దని చెప్పి ఆయన సూట్ తీసేసి ఇచ్చిరేసి ఫుల్ ఫైర్ అయిపోయి ప్లే చేయండి అన్ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ ప్రియాంక జగ్గా, అమ్మాయి పేరు కూడా బాగా గుర్తుందండి. 8 సంవత్సరాల తర్వాత కూడా 9 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుందంటే ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ కాదు. వామ్మో, అలాంటి కంటెస్టెంట్ నవ్వుతో నా భవిష్యత్తు. అలాంటి కంటెస్టెంట్ తెలుగులో అడిగి పెడితే తెలుగు బిగ్ బాస్ అలా షట్ డౌన్ చేసేస్తారు. ఇంకా ఆ రేంజ్ ఇంపాక్ట్ ఆ అమ్మాయిది, అంత నెగిటివ్. సో అన్ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ ప్రియాంక జగ్గా ప్లే చేయండి అని చెప్పి మొత్తం సెన్సార్ కట్ లేకుండా ప్లే చేస్తారు స్టేజ్ మీద. మనకు సెన్సార్ కట్ వేస్తారు కానీ అక్కడ మళ్ళీ కొద్దిగా సెన్సార్ బీప్ చేస్తారు, కట్ చేయకుండా బీప్లు వేస్తారు. ఆ రేంజ్లో ఏం చేస్తారంటే చీర్మో, మన తెలుగులో అంత ఇష్యూ ఉండదు. మాట్లాడే తీరు, వాడే పదాలు, అలాగే అదే ఇంపార్టెంట్. తప్పులా పోర్ట్రే అయింది, అది ఏదైతే ఉందో అది తప్పులా పోర్ట్రే అయింది, తప్పే. సో చూసుకోండి, మీ మాట్లాడే పదాలు ఇవన్నీ చూసుకోండి, కరెక్ట్ కాదండి సంజన గారు. అలా అంటుకొని కూర్చుంటే నాకు చూడటానికి కంఫర్ట్ లేదు. బాగుంది. ఇది ప్రాబ్లం కాదబ్బా, నేను చెప్పేదండి, మీకు అర్థమైంది అర్థం కాదు. ఈ ఒపీనియన్ ఏదైతే ఉందో అది చెప్పడం ప్రాబ్లం కాదు. ఈవెన్ నామినేషన్లో కూడా చెప్పుకోవచ్చు దీన్ని. కానీ చెప్పడానికి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సో నన్ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను టార్గెట్ చేయటం అని అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ ఎలా టార్గెట్ చేస్తున్నాం, ఎంతవరకు పెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. మీరందరూ రీతు చేస్తుంది కదా చెప్తుంది అంటే రైటే. రీతు ఏం చేస్తుంది, ఆవిడకి ఎంత డిస్కంఫర్ట్గా ఉంది అన్నది చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. దీనివల్ల ఏమైతే తెలుసు, ఆవిడ అలా పెట్టడం వల్ల బయట ఎగ్జాజరేట్ అయిపోతుంది, ఇంకేదో అయిపోయిందని చెప్పి. వాళ్ళు బెడ్ మీద కూర్చున్న ఫోటోలు పెట్టేసి ఇంకా అసలు అక్కడ ఇంకేదో జరిగిపోయిందని చెప్పి ఎవరికి నచ్చింది వాళ్ళు ఎల్లని అదని ఇదని ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. బయట వాళ్ళు 100 అయ్యి ఉండొచ్చు. బిగ్ బాస్ హౌస్లో మన గేమ్ లాగా వస్తాం అంటే గేమ్లోనే. ఇంకోటి ఏంటంటే ఆవిడకి ఇన్ని రోజులు లేని డిస్కంఫర్ట్ ఈరోజే వచ్చింది. ఎందుకంటే సింపుల్, నన్ను టార్గెట్ చేశారు కాబట్టి నేను టార్గెట్ చేస్తా. ఇది గేమ్లో ఓకే, రూలే. కానీ ఎలా టార్గెట్ చేస్తున్నాం, ఎలా కొడుతున్నాం మన అవతల వ్యక్తిని? బిలో ద బెల్ట్ వెళ్ళి కొట్టకూడదు. ఆ బిలో ద అంటే మీకు మళ్ళీ బాండింగ్ కూడా ఉంది. బిలో ద బెల్ట్ వెళ్ళి కొట్టడం రాంగ్. నా ఫస్ట్ పాయింట్ అది. నా సెకండ్ పాయింట్, వై ఓన్లీ రీతు? మీ పాయింట్ పెట్టినప్పుడు డెమాన్ ఉన్నాడని కూడా ఎందుకు గుర్తించట్లా? మీ ఇద్దరిది తప్పైన విషయం ఎందుకు గుర్తించట్లా? మగవాళ్ళు అట్లాగా ఆలోచించి, ఆడవాళ్ళు అట్లాగా ఆలోచించి అందరూ రీతిని బ్లేమ్ చేస్తే ఒకవేళ అది దానికి బాగా తప్పు అయిపోయింది అనుకోండి. సో తినెళ్ళి కూర్చుంటేనే ఉంటున్నారా? తనకి ఇష్టం తను వెళ్ళిపోవచ్చు కదా, ఇద్దరు కూర్చున్నట్టే కదా. సో ఇద్దరిని బ్లేమ్ చేయాలి కదా. నాకు డెమోన్ ఈ విషయంలో ఒక విషయంలో నచ్చలే, ఆవిడతో జరిగిన డిస్కషన్లో చెప్తాను. నెక్స్ట్ కంఫర్ట్ లేదంటే ఇమాన్యుయల్ ఇలా చెప్పలేదు, మీరు ఇలా చెప్పలా. చూసారా, నేను చెప్పిన పాయింట్లో హౌస్లో ఉన్న వాళ్ళు చెప్పారు, వాళ్ళని కూడా తిడతారు ఇప్పుడు. వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ పిల్లల్ని. ఇలా చెప్పలేదు మీరంటే సంజన గారు, వేరే ఎట్లా చెప్పాను, బట్ దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. ఏదైనా ఉంటే నేను ఫేస్ చేసుకుంటానని. మీనింగ్ ఏదైనా ప్రతిసారి ఇలాగ వస్తుంది. మీనింగ్ ఏదైనా సరే చెప్పేదానికి ఒక విధానం ఉంటుంది, ఆ పదాలు ఉంటాయి. వాటిని ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని ఇంకో దాన్ని పెట్టి తోసేస్తే మనం ఏం చేయలేం. ఇమాన్యుయల్ 100 సార్లు చెప్పాను, గొడవ మర్చిపోతారు, మీ మాటలే పట్టుకుంటారని చెప్తే సంజన గారు ఉండని ఇమాన్యుయల్ పట్టుకొని నేను చూసిందే కదా చెప్పాను అని చెప్పి చూసిందే చెప్పారు. ఆవిడకి నచ్చలేదు చెప్పారు, బట్ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఈవెన్ నామినేషన్లో తీసుకొచ్చి కూడా పెట్టుకోవచ్చు, గట్టిగా హెవీగా టార్గెట్ చేద్దాం అనుకున్నప్పుడు. కానీ వాడాల్సిన సరిగ్గా వాడాలి, అదర్వైజ్ మనకి డేంజర్ అవుతుంది. నెక్స్ట్ తనుజ, వీళ్ళందరూ ఇటు సైడ్ అనమాట. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఆవిడ మాటలకి, ఎందుకు గట్టిగా ఫైట్ చేయి అది అని చెప్పి కొంచెం రీతికి ఎప్పుడు ఉంచేదానికన్నా గట్టిగానే నుంచున్నారు ఇప్పుడు. ఈసారి ఒక మాట అనేస్తారు, ఎవరో వచ్చి ఒక మాట అనేస్తే మన క్యారెక్టర్ పోదు. మనకి కాన్ఫిడెన్స్ ఉంటే 100 మంది 100 మాటలు అన్నా కూడా మనకేం ఫరక్ పడదు అనే విధంగా చెప్తారు. సూపర్గా ఆవిడ నుంచి మోరల్ సపోర్ట్ మొత్తం ఆవిడే ఇచ్చారు. నెక్స్ట్ ఇమాన్యుయల్, డిమాండ్ నీకు క్లోజ్ కాబట్టి డిమాండ్ కోసం, డిమాండ్ నీకు క్లోజే కదా, తమ్ముడే కదా, తమ్ముడు మీరు నాకు ఇలా క్లోజ్గా కూర్చోవడం నాకు కంఫర్ట్గా లేదు అని ఒక మాట చెప్పాలి. వినకపోతే అప్పుడు నామినేషన్లో 1-2 సార్లు చెప్పింది, వినకపోతే అప్పుడు నామినేషన్లో చెప్పాలి. కానీ డైరెక్ట్గా నామినేషన్లో చెప్పే మాటలు కాదు ఇది అని చెప్పి. ఇక్కడ సంజన గారి గురించి చెప్తాను. ఒక నిమిషం. సంజన గారు, ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీబడి రిలేషన్షిప్. కానీ నా ఆట గురించి 100 మాటలు చెప్తే నేను ఒక మాట చెప్పచ్చు. నన్ను అన్నప్పుడు నేను చెప్పచ్చు, అది ఆ రిలేషన్షిప్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లా, బట్ నా ఆట గురించి చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు వాళ్ళ గురించి? నేను చెప్తాను. నన్ను 100 అంటే నేను అన్నా ఏంటంటే
ఇక్కడ ఇంకో సైడ్ తనుజ వాళ్ళని చూపిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ రిలేషన్షిప్ ప్యూర్ ఉన్న, అండర్స్టాండింగ్ ఉన్న, ఏదన్నా సరే వచ్చే ప్రతి ఒక్కరు ఇంకోటి ఈ పాయింట్లు తనుజ దగ్గర బాగా పెట్టారు. మళ్ళీ మనం సంజన గారి దగ్గరికి వద్దాం. ఆవిడ పాయింట్ ఒకటి వ్యాలిడ్గా ఉంటుంది, దానికి నేను చెప్తాను ఏంటన్నది. ఎంత ప్యూర్ ఉన్నా సరే, ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా సరే, వచ్చే ప్రతి ఒక్కరు పాయింట్ అవుట్ చేస్తుంటే ఈ పిల్ల బ్యాడ్ అవుతుంది. తనుజ ఫస్ట్ నుంచి ఇదే పాయింట్. యాక్చువల్గా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డెమాన్కి ఏం పోతుంది, డెమాన్ ఏమైనా సొంతపోసా, నాకు అర్థం కాల. సో రీతి గేమ్ కూడా పోతుంది. నేను డే 1 ఇదే చెప్తున్నా, ఇద్దరు గేమ్లు పోతున్నాయి, ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే, ఇద్దరికి అవసరం లేదు. ఇది ఇద్దరికి ఆ కాంటెంట్ ఏదైతే క్రియేట్ చేశారో స్టార్టింగ్లో చెత్త, ఆవిడ అన్నదాన్ని ఏకీపిస్తా, రోత అవసరం లేదు. అది పద్దాకా గొడవ ఎన్నో చాలా గట్టిగా చెప్పుకున్నాం మనం దీని గురించి. బట్ ఓవర్ ద టైం ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఎక్కడో చోట మనం దాన్ని బ్రేక్ చేయాలి కదా. ఇంక దాన్నే పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటామండి మనం చివరిదాకా. ఇలా అయితే ఎవరు లేరు. కళ్యాణ్ కూడా స్టార్టింగ్లో కొన్ని విషయాల కోసం ఇలాగే మాట్లాడుకున్నాం, బట్ వదిలేసి మనం ముందుకు వెళ్ళలేదేంటి దాని గురించి. అన్నీ అలాగే పట్టుకుంటామా? ప్రతి ఒక్కళ్ళు అంతే కదా, ఎవరు మిస్టేక్స్ చేయలేదు. సంజన గారు కూడా స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ చేసాం, మనం పట్టుకుని నేల తీసుకుని చివరిదాకా లాగం మనం బ్రేక్ చేసుకుని ఇంకా ఎపిసోడ్ అని వెళ్ళినప్పుడు కొన్ని ఎపిసోడ్ల తర్వాత ఇంకా వదిలేయాలి. కొన్ని విషయాలు పాతవి వదిలేసి ఆ ఎపిసోడ్స్తోనే అంటిల్ అన్లెస్ అవి మళ్ళీ కనెక్ట్ చేసుకోవడం తప్పితే, వాటికి సంబంధించిన డాట్స్, వాటికి సంబంధించిన విషయాలు వస్తాయి తప్పితే. నేను ఫ్రెండ్షిప్ బాండ్లు వీటి కోసం చెప్తున్నాను భయ్యా, మళ్ళీ వేరే దానితో కనెక్ట్ చేయద్దు. వీరి గేమ్ ప్రతి ఒక్కరు వస్తున్నారు, వీడి గేమ్ ఎక్కడ పోతుందని చెప్పి తిన్ననేసరికి మళ్ళీ వీళ్ళిద్దరికి గొడవలు. అంటే తిన వల్ల పోతుందనేసరికి వీళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడుతున్నారు. నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, అది ఇది అని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ఈ పిల్ల గేమ్ ఆడుతూనే ఉంది, సపోర్ట్ వచ్చేసరికి తన గురించి స్టాండ్ తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకుంటుంది. అది మాత్రం ఎవరికి తెలియట్లేదు. ఇన్ఫ్యాక్ట్ సంచాలక్గా 2-3 సార్లు ఫెయిల్ అయ్యి ఈయన కోసం డెమోన్ కోసం ఆడింది అని చెప్పి తిట్టించుకుంది ఈ అమ్మాయి గేమ్ పోయింది. సంచాలక్కి డెమోన్ ఫెయిల్ అయ్యాడు, రీతు కోసం ఆడి అని చెప్పి అక్కడ రాలా. సో అది ఎవరికి తెలియట్లేదు. వీడి గేమ్ని పక్కన పెట్టేసి ఆమె కోసం ఏదో చేస్తున్నాడు అన్నట్టే హైలైట్ అవుతుంది. తిని చేస్తేనే మాత్రం హైలైట్ అవ్వట్లేదు. సో ప్రతిసారి తిన వల్ల తిని ఎఫెక్ట్ అవుతున్నాడు అంటున్నారు, కానీ రీతు ఎఫెక్ట్ అవుతుందన్న విషయాన్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు అన్న విషయాన్ని తనుజ గట్టిగా ఎప్పుడు చెప్పింది, చాలాసార్లు ఇండైరెక్ట్గా చెప్పింది. ఈసారి కొంచెం గట్టిగా నుంచొని చెప్పింది ఈ విషయం. నెక్స్ట్ సుమన్ వస్తాడు. అది వాళ్ళ కాన్వర్సేషన్లో వచ్చి చాలా తప్పు అండి, ఆ వర్డ్ చాలా తప్పు, ఏదో వదిలేశారు, అది మొత్తానికి పెద్దదే. నెక్స్ట్ రీతు, పవన్ నా కోసం ఏం ఆడాడు నాకు తెలుసుకోవాలనుకుంటున్నా. ఏం ఆడాడు చెప్పండి అంటే, కళ్యాణ్ వెళ్ళాడు ఓట్లేస్తే, కళ్యాణ్ ఎలా వెళ్ళాడు పవన్ కూడా అలాగే వెళ్ళాడు. సో ఓటేస్తే ఎవరైనా వెళ్ళాల్సిందే అని చెప్పి యాక్చువల్గా ఆవిడ సుమనన్న కలిపాడిన గేమ్ అని తనే చెప్పింది. ఇది మా గేమ్ రా, మా ఇద్దరం, అంటే నేను లైవ్ మన డిస్కషన్లో చూడండి, మా గేమ్ మా ఇద్దరం ఆడామని చెప్పి. కళ్యాణ్ ఏమంటే ఓట్లేస్తే వెళ్ళిపోతారు, మీ ఇద్దరు కలిసి ఆడేది ఏంది లేదు, ఓట్లేస్తే వెళ్ళిపోతారు, మీ ఇద్దరు కలిపితే 2 ఓట్లు అవుతాయి, మీరు ఎవరు ఓటేసినా వెళ్ళిపోతాం అంతే సింపుల్. దానివల్ల అంటే తను గివప్, ఇంకోటి ఏమంటాడంటే తను గివప్ ఇచ్చాడు అని చెప్పి నేను వాడితో కంప్లైంట్ చేస్తున్నా. సో నా పాయింట్ నువ్వు కాదు రీతు, నేను వాడితో కంప్లైంట్ చేస్తున్నాను, హూ సెడ్ యు ఆర్ రాంగ్ అని చెప్పి. ఇక్కడ ఇమాన్యుయల్కి డెమోన్కి జరిగిన డిస్కషన్లో డెమోన్ చెప్పి ఒక పాయింట్, కళ్యాణ్కి అది నా మీద చెప్పిన పాయింట్ డెమోన్ చేశాడని చెప్పి కళ్యాణ్ ఇంటర్ఫీర్ అవుతాడు. కళ్యాణ్ ఇంటర్ఫీర్ అయ్యి డెమోన్ సరిగ్గా చేసుకోలేనప్పుడు, అదే ఒక పాయింట్ పెట్టలేకపోతున్నప్పుడు రీతు ఇంటర్ఫీర్ అవుతుంది. అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి తర్వాత అది పెద్దదైపోయింది, ఫ్లేరప్ అయిపోయింది, ఫైర్. రీతు నా కోసం వాడు ఆడింది చెప్పండి ఏం ఆడాడు ఏంటి అని చెప్పి ఒకసారి కంటెంట్ ఇచ్చాడని చెప్పి అది చెప్తుంది. దివ్య చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మొన్న జరిగిన దాంట్లో కూడా మేము ముగ్గురం కలిసి సంజయ్ గారికి ఓట్ చేసాం, కానీ ఇమాన్యుయలే ఓట్ చేశాడని కనిపిస్తుంది, ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకునేదని కనిపిస్తుంది. సో అలాంటి పర్సెప్షన్ అది క్రియేట్ అవుతుంది అని చెప్పింది. సమ్వాట్ అది రైటే, కరెక్టే తను చెప్పిన దాని ప్రకారం. రీతు నేను సెల్ఫిష్ అంటున్నారు, నా కోసం ఆడు ఏం చేశాడు, సో నేనేమి చేయలేదా, సెల్ఫిష్గానే ఆడుతున్నానా, అది అంటే దివ్య సెల్ఫిష్గానే ఆడాలి, ఇది కరెక్టే, నువ్వు సెల్ఫిష్గా ఆడావు కాబట్టి కెప్టెన్ అయ్యావు. ఈ గేమ్లో కొన్ని చోట్ల సెల్ఫిష్గా ఉండాలి, నువ్వు అలాగే ఉన్నావు, అది కరెక్టే, అది పర్లేదు, గేమ్ కోసం అది రైట్ అని చెప్తుంది. నెక్స్ట్ తనుజ, నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, ఎలాంటి కేరింగ్ ఉందో అది మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి దానికోసం, కానీ తనంత క్లోజ్ కాదు. ఈ హౌస్కి వచ్చాక నాకు తిని అంత క్లోజ్ కాదు ఇంతకుముందు, బట్ ఈ హౌస్కి వచ్చాక అయ్యింది అంటే వీళ్ళిద్దరూ షో చేశారు, అయినా అంత క్లోజ్ కాదంట. స్టార్టింగ్లో కూడా వీళ్ళు ఎలాగే చెప్తారు, రీతు కూడా చెప్తుంది నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్న విధంగానే చెప్తారు. సో దట్ వేలో షీఈస్ వెరీ క్లియర్గా ఆడుతుంది, నీకు సపోర్ట్ చేస్తుంది, తన ఆట తను ఆడుకుంటుంది, నీకు సపోర్ట్ చేస్తుంది, గట్టిగా స్టాండ్ కూడా తీసుకుంటుంది. నీ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే నువ్వు నీతోనే ఉండాలి. ఇక్కడ డెమోని ఫుల్ క్లాస్ స్పీకర్ అనమాట, నీతోనే ఉండాలి, ఎప్పుడు చూసినా సరే నీకు ఒక జలసి, ఇంత విషయాన్ని కూడా అంత చేస్తావు అనే విధంగా. దాని తర్వాత మళ్ళీ డెమోన్ అంటారు, నువ్వు చెడ్డడు అని నేను అనలేదు డెమోన్ అని చెప్పి లైవ్లో అంటూ ఉంటారు. నాకు అప్పుడు అర్థం కాలేదు, నేను మిడ్నైట్ అసలు ఇది ఎందుకు అవుట్ ఆఫ్ ద బ్లూ ఇది ఎందుకు ఈ మాట అన్నారని చెప్పి. సో ఇక్కడ డెమోన్ కొంచెం మాటలు అన్నారు, అందుకని చెడ్డోడి కాదని అక్కడ అన్నారని అర్థమైంది నాకు, జలసీగా అవుతావు. సో ఇంకా ఏదైనా సరే ఈ 5 వీక్స్ పక్కన పెట్టండి, ఇదంతా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి, గేమ్ మీద ఫోకస్ చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ రీతు, ఒక ప్రాబ్లం ఇంత దాన్ని నేను పెద్ద ప్రాబ్లం ఉన్నా చిన్నది చేస్తాను, నువ్వు చిన్నది కూడా పెద్దది చేస్తావు,
మన మధ్య మ్యాటర్ వదిలేసి వీడి జడ్జిమెంట్ అందరికీ వెళ్ళి చెప్తాడు ఈ విషయాలని చెప్పి వీటి మీద కూడా గొడవ అయింది. ఇంతకుముందు సంజన గారికి ఇలా విషయాలు వెళ్ళి తను చెప్పడం, వేరే వాళ్ళకి చెప్పడం, షేర్ చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. డిమాండ్ అంటే పెద్దగా చూడటం లేదు, నా పాయింట్స్ కన్సిడర్ చేయరు, నా బాధను కన్సిడర్ చేయరు, నా పాయింట్స్ కన్సిడర్ చేయరు, ఎప్పుడైనా బాధపడితే వచ్చి ఓదార్చావా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎప్పుడు చూస్తే సార్ మరి ఈయన బాధపడితే అంటే ఇద్దరు, ఈయన బాధపడింది ఆవిడ వల్ల అయితే ఆవిడ వచ్చి ఓదార్చదు, వేరే వాళ్ళు బాధపడితే మాత్రం ఉన్నారు, ఒకరికొకరు నుంచున్నారు. ఇంక సినిమా కష్టాలాగే ఉంటాయి. దాని తర్వాత ఇంక మేజర్గా సంజన గారి డిస్కషన్ ఇక్కడ నేను చూసింది చూడలేనట్టు ఉండిపోవాలా అని చెప్పి చాలామంది సంజన గారి ఫ్యాన్స్ ఇదే విషయం కొంచెం కామెంట్ అంటే ఏంటి ఆవిడ చూసింది చూడనట్టు ఉండిపోవాలా అని చెప్పి సేమ్ ఎగ్జాక్ట్ లైన్ ఆవిడ నుంచి వచ్చింది, మీ లైన్ ఏదైతే ఉందో ఆవిడ నుంచి వచ్చింది. సో ఇమాన్యుల్ ఏదో ఒక రోజు నువ్వు నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఏదో ఒక రోజు ఇప్పుడు నా లైన్ ఇమాన్యుల్ నుంచి వచ్చింది. మనం మాట్లాడుకున్న మాటలే అక్కడ జరిగే డిస్కషన్లో ఏదో రోజు నీకు ఇబ్బంది అనిపిస్తుంటే మీకంటే వయసులో పెద్దవాళ్ళం ఇదివే అని చెప్పి ఇది చెప్పని తర్వాత వినకపోతే అప్పుడు వేరేలా ఉండేది. ఎందుకంటే నీకు క్లోజే వాళ్ళిద్దరూ. సంజన గారు నేను ఒకసారి చెప్పాను అంటారు, ఇమాన్యుల్ నవ్వుతూ చెప్పేది వేరు, సీరియస్గా చెప్పేది వేరు, ఏదో సరదాగా ఏంట్రా ఇది అని అంటాం వేరు, సీరియస్గా చెప్పేది వేరు. అంటే సంజన గారు తను రెస్పెక్ట్ ఇచ్చేసి మరి తను కూడా తను రెస్పెక్ట్ ఇచ్చేసి చూడమ్మా అని చెప్పి తను కూడా ప్రేమగా చెప్పాల్సింది కదా గేమ్ కోసం. నాకు నిలబడి నా గేమ్ని తక్కువ మాట్లాడి తక్కువ చేస్తే నేను ఊరుకుంటానా? అగైన్ ఇది మీ పాయింట్. నాకు ఎందుకు అది చూసిన కాన్వర్సేషన్ అంతా ఆడియన్స్ నేను అన్నట్టు అనిపించింది నాకు. అంటే వాళ్ళ ఫ్యాన్స్ సంజన గారి ఫ్యాన్స్ నేను అంటే వాళ్ళు చెప్పి అంటే ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా పెట్టారో భయ్యా వాళ్ళ కోసం రెస్పెక్ట్ఫుల్గా పెట్టాలన్నారు, బుద్ధులు తీసుకున్నారు. రెస్పెక్ట్ఫుల్గా పెట్టే వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయలేదు, వాళ్ళు కరెక్ట్గా ఎలాగ పెట్టిన మాటలు ఆవిడ నోట్లోంచి వచ్చినాయి. నెక్స్ట్ ఇమాన్యుల్ గేమ్ గురించేగా మాట్లాడతాము నామినేషన్స్లో, గేమ్ గురించి కాకుండా వేరే మాట్లాడాం కదా అంటే సంజన గారు ఇది కూడా గేమే. గేట్ లోపల నుంచి వచ్చిన తర్వాత నుంచి చెప్తున్న ప్రతి మూల జరిగేది మొత్తం గేమే. రైటే, ఆడు చెప్పింది కరెక్టే. మనం చాలాసార్లు గేమ్ అని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే టాస్క్ల మీదకి వెళ్ళిపోతాం. కానీ హౌస్లో మనం ఉండేది, మనం నడుచుకునేది, మనం తినేది అంతెందుకు మనం గాలి పీల్చుకోవడం కూడా గేమ్ లాగే ఉంటుంది. ప్రతిదీ గేమ్ లాగే వస్తారు, ప్రతి మాట గేమ్ లాగే వస్తారు, ప్రతి యాక్షన్ గేమే, ప్రతి బాండు గేమే. ఈవెన్ సంజన గారి ఇమాన్యుల్ బాండ్ కూడా గేమే. అది న్యాచురల్గా వచ్చినా ఎట్లా వచ్చినా సరే, స్టార్టింగ్లో ఒక విధంగా కరెక్టే వచ్చినా సరే, తనుజ కళ్యాణ్ అయినా ఎవరిదైనా సరే అదంతా గేమే. ఓవర్ ద టైము అది కొంచెం ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే ఓవర్ ద టైము వాళ్ళు కొంచెం క్లోజ్ రియల్గా అది గేమ్లో స్టార్ట్ అయినా రియల్గా మారిపోవచ్చు, లేదంటే అది గేమ్లో రియల్గా స్టార్ట్ అయినా సరే గేమ్ వల్ల ఇంపాక్ట్ అయ్యి బ్రేక్ అయిపోవచ్చు. సో ఆడు పాయింట్ రైటే, ఇది ప్రతిదీ గేమే. ఇమాన్యుల్ సే సారీ నీకు తప్పు అనిపిస్తాను. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ప్రతిదీ గేమే కదా మరి ఎందుకు అంటే అన్ని విషయాలు గేమ్ అయినా కూడా చెప్పే విధానం ఉంటుంది అంటున్నా. నేను చెప్పొద్దని అనట్లేదు, అసలు చెప్పే విధానం ఫస్ట్ ఆవిడ క్లోజే కాబట్టి ఆవిడ చెప్పచ్చు. లేదు నాకు ఇబ్బందిగా ఉంది నేను నామినేషన్లో పెడతానంటే చెప్పే విధానంతో చెప్పాలన్న, చెప్పొద్దని అనలా. చెప్పకుండా వేరేగా చెప్పండి, ఇండివిజువల్గా చెప్పచ్చు తనకి ప్రాబ్లం ఉంటే అన్న. లేదు నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చెప్పాలి నామినేషన్లో అంటే ఓకే, చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. ఆ పదజాలం ఇమాన్యుల్ అంటే ఆ పదాల అమరిక అవన్నీ ప్రాపర్గా పెట్టాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే మీరు ఎంతసేపు సంజన గారి వైపే కాకుండా కొంచెం రీతు బయట ఎంత బ్యాడ్ పర్సనాలిటీ అయినా సరే ఏదైనా సరే కొంచెం ఆలోచించండి. ఒక అమ్మాయినైనా సరే ఆలోచించండి, ఒక క్యారెక్టర్ అసాసినేషన్లో అయిపోతుంది, చాలా బ్యాడ్గా వెళ్ళిపోతుంది, చాలా అంటే చాలా బ్యాడ్గా. అది కరెక్ట్ కాదు కదా. ఇంత గేమ్ కోసం ఒక పర్సన్ బయట వాళ్ళ పర్సనాలిటీని కూడా దెబ్బతీయడం కరెక్ట్ కాదు కదా అన్నది నా పాయింట్. ఇది లైఫ్ కాదు కదా, బిగ్ బాస్ లైఫ్ కాదు కదా. ఉంటే ఒక వారం ముందు ఒక వారం వెనక వెళ్ళిపోతారు. ఇద్దరు ట్రోఫీ అని అనుకోవడానికి లేదు కదా. ఒక వారం ముందు వెళ్తారు, ఒక వారం వెళ్తారు, టాప్ 5లోకి వెళ్తారు ఎవరో ఒకళ్ళు. దానికోసం బయట వాళ్ళ డైలీ లైఫ్ ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇక్కడ అలాంటి మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నది నా పాయింట్. ఎందుకంటే నామినేషన్లో మాట్లాడే ప్రతి మాట హైలైట్ అవుతుంది, అందరికీ తెలుసు, అది కంటెస్టెంట్స్ అందరూ తెలుసు. అందుకని నీట్గా రెడీ అయ్యి చక్కగా ఉండి ఏం చెప్పాలి ఏంటి అని చెప్పి కోరుకుంటారు. మిగతా టైంలో ఫుటేజ్ వెళ్తుంది లేదు ఎవరికి తెలియదు. అందుకని కొన్నిసార్లు మీరు గమనిస్తే ఒక్కొక్క కంటెస్టెంట్ 3-4 సార్లు ఒకటే మాట చెప్పుకుంటూ వెళ్తాడు, ఎందుకంటే ఎక్కడో చోట అది వేస్తారని చెప్పి. కానీ నామినేషన్ జరిగే ప్రతి పాయింట్ వెళ్తుందని తెలుసు, లైవ్ మనందరం చూస్తామని తెలుసు, అందుకోసం అక్కడ తీసుకొస్తూ ఉంటారు. సో అలాంటి చోట ఇలాంటి పాయింట్లు పెట్టి ఇబ్బంది పెట్టడం, పైగా ఇది కట్ చేసి అంటే అది గేమ్కి ఎఫెక్ట్ అయ్యే మాటలు, తర్వాత దాని డిపెండెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ కట్ చేస్తే మనకు నెక్స్ట్ అర్థం కాదు. బూతులు లాంటివి ఇంకా సెన్సార్ చేయడం తప్పితే మిగతావన్నీ ఇవ్వాల్సిందే. సో అలా చెప్పినప్పుడు ఏమైందంటే అది బిలో ద బెల్ట్ కొట్టినట్టు అవుతుంది. సంజన గారి ఫ్యాన్స్కి నేను అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో అది సంగతి, నేను చెప్పాలనుకున్న పాయింట్లు అది. సంజన గారు తను సారీ చెప్తే నేను చెప్తాను, నెత్తి మీద ఎక్కి నేను ఎట్లా అని చేస్తాను ఎదుర్కొంటానండి. సో అది అని చెప్పారనమాట. నాకు కామెడీలు వేస్తాయి, నేను అందరితో ఇంకోటి గేమ్ ఆటలు నేను అందరితో మాట్లాడతా, టాస్క్ల ముందు గంటల అందరితో మాట్లాడతాను. అరిచి మాట్లాడటం లేదంటే దట్ డజంట్ మీన్ నేను ఇంట్లో లేనని కాదు,
అరిచి మాట్లాడకపోతే నేను గేమ్లో లేనని కాదు. సో తను చెప్తే నేను చెప్తా. నెక్స్ట్ ఇది ఈరోజు తెలుసుంటుంది తనకి సంజన ఉంది అనేసి ఇంట్లో అని చెప్పి. సో మేజర్గా ఏంటంటే ఒక గట్టిగా ఓ రిటార్ట్ ఇద్దాం అనుకున్నారు. తను టార్గెట్ చేశారు కాబట్టి తను కూడా టార్గెట్ చేశారు. సో 3 వారాల నుంచి ఏదైతే నామినేషన్ చేస్తూ వచ్చారో, సో 2 వారాల నుంచి 3 వారాల నుంచి నామినేషన్ చేస్తూ వచ్చారో అది తీసుకోలేదు. ఇంకా గట్టిగా ఇవ్వాలి, తన నోరు మూయిద్దాం, తన భాషలో సంజన గారి భాషలో తన నోరు మూయిద్దాం అని అనుకున్న, తను షట్ డౌన్ చేయాలి ఎట్లాగైనా సరే అనుకున్నారు. అందుకని ఇది అన్ఇంటెన్షనల్గా వచ్చిన మాటలైతే కాదు, అంటే అగ్రెషన్లో కోపంలో వచ్చిన మాటలు కాదు. ఫుల్ ప్రిపేర్డ్గానే ఉన్నారు. డే మొత్తం నేను అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో చెప్పాను, డే మొత్తం ఆవిడ ప్రిపేర్గా ఉన్నారు. మన ఎపిసోడ్లో కూడా కనిపించింది డెమోన్తో వీటన్నిటితో. సో అది ప్రిపేర్డ్గా ఉండి కొట్టిన మాటలేదు. 6th వీక్ నుండి కనిపించదు, ఇప్పుడు కనిపించుంటాను, ఇలా చెయ్యాలి నేను కనిపించడానికి అది అని చెప్పి. అప్పుడు అర్థమైద్ది మంచితనం ఉంటే మంచోళ్ళు అని చెప్పి ఇచ్చేస్తా, మంచం కింద దూరతారని ఏదో అన్నారన్నమాట సామెత, మన తెలుగు సామెతే. సో ఇప్పుడు తెలిసిద్ది సంజన ఉంది అని చెప్పి. సో స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆవిడకి ఇద్దాం అనుకున్నారు, రీతికి ఇచ్చారు. బట్ దానివల్ల తినకెంత ఎఫెక్ట్ అయిద్దన్న చూసుకోవాలి. ఇప్పుడు ఫ్యాన్స్ మాకేం ఎఫెక్ట్ అవ్వలేదంటే ఓకే, మనమే కాదు ఇంకా చాలామంది ఉన్నారని కూడా మనం గుర్తుంచుకుంటే అప్పుడు మనకి ఇంకా కొంచెం గట్టిగా అర్థమవుతుంది. నెక్స్ట్ దివ్యాది, నెక్స్ట్ బర్నీ అన్నది. సో బర్నీ అన్నది ఇక్కడ నాకు ఇప్పుడు పాయింట్ అర్థమైంది, ఓకే ఆయన వినలేదా అని చెప్పి. ఫ్రైడే రోజు ఖాళీగా ఉన్నప్పుడు అన్నయ్యగా చెప్తున్నానని చెప్పి బయట విషయం, లోపల విషయాలు కాదు బయట విషయాలు అని చెప్పి మీరు అయ్యే తీసుకొచ్చి నామినేషన్లో పెడితే మరి నాకు ఎలా ఉంటుంది? ఆ పాయింట్ చెప్పేస్తా అంటే బర్నీ గారు ఏమన్నావు అసలు నీకు గుర్తుందా, అంటే నువ్వు అసలు ఏం చేస్తావు నీకు గుర్తుందా అని చెప్పి. సో మాట్లాడటం మానేయండి అన్నావు కదా, అయినా సరే నువ్వు సో మాట్లాడద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటే దివ్య పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడటం రాకుండానే, అంటే నీకు మాట్లాడటం రాదు అన్న విషయం, అంటే మాట్లాడటం రాకుండా ఎలా ఉన్నానా, సో తన బలమే మాటలు కదా. బర్నీ అన్న ఏమంటారంటే ఇదే చెప్తున్నా తగ్గించుకోమని, అంటే ఎదురు సమాధానం చెప్పటం, గట్టిగా అరవటం, ఆడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాటి కోసం మాట్లాడుతుంటారు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి మీనింగ్ తెలియని వాడిని కాదు నేను. ఇది నేను చెప్పిన, నా రివ్యూలో చెప్పిన మాట. బాగా మాట్లాడే వాళ్ళు తెలియ మాట్లాడుకోండి, నాతో మాట్లాడకండి, ఇది నువ్వు అన్న వర్డ్. నువ్వు ఎవరిని ఉద్దేశించి అన్నావు, ఇదే ఇక్కడే రాంగ్ అవుతుంది అని. సో ఈ తనుజని ఉద్దేశించి అంది ఆవిడ. తనుజ అంటే ఎలా అన్నా సరే తనుజకి తగులుతుంది అదండి. మళ్ళీ వేరే వాళ్ళు పుల్ చేసినట్టే కదా ఆ డిస్కషన్లోకి. అది బర్నీ అని చెప్పేది. అలా ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్పి. ఏ ఉద్దేశం అన్నావు నాకు తెలుసు అంటే బర్నీ మీ ఇద్దరు డిస్కషన్లో నా పేరు కంపల్సరీ వాడతారు. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆమెను ఎందుకు పుల్ చేయాలి? అది దివ్య మరి ఆ విషయం పెట్టి చేయొచ్చు కదా, అంటే మా ఇద్దరం వాడుతున్నాం చేయొచ్చు కదా అంటే చేశాను నేను ఆల్రెడీ, తను చేస్తే నేను ఆల్రెడీ అది అయిపోయింది. అంటే నామినేషన్ సీక్రెట్ నామినేషన్ చేశా కదా. నిన్నటి వరకు ఈ మాట అన్నావని నాకు తెలియదు. ఏంటంటే నీలా వాడుకోవడం తెలియదు అని చెప్పి, అది ఏ ఉద్దేశంతో అన్నావు, అది గేమ్లో నీలా అందరినీ వాడుకోవడం నాకు తెలియదు అని చెప్పి ఆవిడ మాట ఉంది కదా, అది ఆయన లేదంట, ఆయన అప్పుడు లేరంట. అదే కదా అంతసేపు దివ్య వైపు మాట్లాడేది, కానీ ఈవిడ వైపు వచ్చి కూర్చొని ఇలా అంది, ఈవిడ బాధపడిందని నాకు పట్టించుకోలేదండి, మేబీ మనం చూపించలేదా, నేనేమైనా మిస్ అయ్యాను అనుకున్నా. దివ్య నేను అందరి గురించి అన్నాను, మీకోసమే కాదు, ఎంఐఎన్ఎల్ కూడా తనకి అనేపాటికి ఇంకా ఆయన హట్టే వెళ్ళిపోయారు అనమాట. సో తను కూడా అన్నట్టు కదా, తను కూడా వాడుకున్నావు అన్నట్టు, అంటే వాళ్ళదేమో ప్యూర్ బాండ్ అని ఆయన బిలీవ్ చేస్తారు, ఆయన తీసుకెళ్ళారు. సో నేను వచ్చింటే నామినేషన్లో డిస్కషన్ పాయింట్స్లో. నెక్స్ట్ రీతు ఇక్కడ సంజన గారి కోసం చెప్తారు, మంచోళ్ళు అనుకుంటే సో ఏమేమి పెట్టుకున్నారో అని అనిపించింది అని చెప్పి. సో రీతి అనుకుంటూ ఉంటుంది, నీ గేమ్ గురించి కదా మాట్లాడి, టాస్క్లు ఆడట్లేదు, ఇది ఆడట్లేదు, అది ఆడట్లేదు, దాని గురించి మాట్లాడడం కదా అనుకుంటారు. కానీ కంటిన్యూస్గా టార్గెట్ చేస్తాను అనుకోవట్లా. నిన్న రీతు సంజన గారిని చేయకుండా ఉండాల్సింది. ఎందుకు చెప్తాను చూడండి, ఇదంతా జరిగింది కదా, నేను ముందు కూడా చెప్పాను. తన గేమ్లో ఉన్నప్పుడు తను సర్వైవ్ అవ్వడం కోసం సంజన గారికి చేయడం ఓకే. ఇప్పుడు తన నామినేషన్స్ లేదు కదా, అనవసరంగా చేసింది. మేబీ నేను మొన్న అన్నట్టు అదే ఇంకా డెమాన్ కోసం, డెమాన్కి ఏమైనా ఇది వస్తుందేమో, సో అందరిని పెట్టేద్దాం అని చెప్పి పెట్టేసనొచ్చు. బట్ అప్పటికే ఆవిడకి ఒక ఓటు పడిందని చెప్పి డిక్లేర్ అయిపోయింది. ఆయన స్టిల్ వెళ్ళింది, గేమ్ ఆటలేదు అన్నదానికన్నా కూడా కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో తను మాట్లాడినప్పుడు సంజన గారు మాట్లాడిన విషయాలు నచ్చలేదు అన్న విషయం చెప్పుంటే బెటర్గా ఉండేదేమో నామినేషన్స్. సో సుమనన్నకి పనికిమాలిన కెప్టెన్ అన్నారు, బర్నీ అన్న అసలు నువ్వు అది లేదు ఇది లేదు చెప్పి నామినేట్ చేశారు. సో నిన్నేమో పోపుల విషయంలో వేసుకున్నారు, ఇప్పుడు నేను ఇంకా పవన్ ఏమో నీకు ఆంటీలే కనపడరు, అమ్మాయిలే కనపడతారని చెప్పి దివ్యానికి ఇంకా ఆవిడ ఎన్ని మాటలు నింది, ఈ పర్సనల్ బాడీ షేమింగ్లో అలాంటివన్నీ. సో కళ్యాణ్ అయితే ఏమంది, సెలబ్రిటీస్ని పట్టుకొని తిరుగుతున్నావు అయ్యని చెప్పి ఆవిడని ఎవరిని వదలలేదు ఈ హౌస్లో, కేవలం ఇమాన్యుయల్ మాత్రమే ఇంకా కొడుకు కాబట్టి వదిలేసినట్టే అని చెప్పి. నిన్న కూడా ఇమాన్యుయల్ మీద ఆవిడ కోపం వచ్చింది పౌరాస్త్ర విషయంలో. పౌరాస్త్ర ఇప్పుడు వాళ్ళు ఆడకపోతే వాళ్ళు ఆట మార్చుకోపోతే వెళ్ళిపోతారు అన్నది. ఇది మనకి ఎక్స్ట్రా కట్స్ అని చెప్పి దీనికన్నా ముందు వీడియో, సో అందులో ఉంటుంది. నెక్స్ట్ డెమాను, నెక్స్ట్ సంజన గారు మాట్లాడుకుంటారు. నాకు ఇక్కడ డెమాన్ నచ్చలా, చెప్తాను చూడండి. నాకు స్టాండ్ తీసుకున్నావు, ఎన్ని చేసావు, సో అయిందేదో అయిపోయింది, ప్లే యువర్ గేమ్, ఒక సారీ చెప్పేసి అని సంజన గారిని సారీ చెప్పమన్నాడు. సంజన గారు పతివ్రత శిరోమణి అని చెప్పి నన్ను పెద్ద బూతు చెప్పింది, తను సారీ చెప్పమని అన్నారు. కౌంటర్కి ఎన్కౌంటర్, నీకు అసలు మీనింగ్ తెలుసు అంటే నాకు మీనింగ్ బాగానే తెలుసు అని చెప్పి. నా ఆట ఎట్లా అయినా ఉండని, తనకెందుకు అనుకుంటే మరి అలా తనకెందుకు ఆ విషయాలన్నీ అని చెప్పి అంటా ఉన్నారన్నమాట. డెమోనేమో ఎందుకని అలా ఏదో అన్నాడబ్బా,
సరే ఏదైనా సరే మీరు సారీ చెప్తే తను చెప్పిద్ది అని చెప్తాడు. నేను ఎందుకు ముందు చెప్పాలి, తను చెప్పమని చెప్పి ఇవి అంటారన్నమాట. తను ఫస్ట్ చెప్పని దాని తర్వాత నేను చెప్తాను, తనే కదా గెలికింది అని చెప్పి. సో ఆట ఇవన్నీ చెప్పి తనే కదా గెలికింది కాబట్టి తనే చెప్పాలని ఇవి అంటారు. డెమోనేమో నీ సైడ్ నుంచి ఇనిషియేట్ అయితే బాగుంటుంది, సారీ అన్నది. సంజన గారేమో నేను చూడలేనిది చెప్పలేదు కదా, నేనేమైనా అబద్ధాలు ఆడానా అని అన్నారు. ఇది గుర్తుంచుకోండి, ఇది లాస్ట్ లైన్, ఇది ఇంపార్టెంట్. నేను చూడలేని చెప్పలేదు కదా, నేనేమైనా అబద్ధాలు ఆడానా అంటే స్టాండ్ తీసుకొని అక్కడ రీతుని అంటున్నట్టు కాదు, డెమోన్ కూడా అంటున్నట్టు. రీతు తప్పు చేసిందని కాదు, రీతు తప్పు చేస్తే డెమోన్ శుద్ధపోసు కాదు కదా, రీతు తప్పు చేస్తే డెమోన్ కూడా తప్పు చేసినట్టే. ఆయన అంత కూల్గా కామ్గా ఎలా మాట్లాడతా నాకు అర్థం కాల. అంటే రీతు అనే పదం వాడటం, తను 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 అని వాడటం వల్ల తనే వస్తున్నారా? ఇక్కడ ఇద్దరు రీతు డెమోన్ ఇద్దరు కలిపి ఉన్నట్టే ఆ సిచ్యువేషన్లో. వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఎలా కూర్చున్నా సరే. ఎందుకు అర్థం కావట్లేదు? నేను కొంచెం గట్టిగా మాట్లాడాలి కదా. ఏంటండి మీరు అనేది? అసలు ఏం చేయలేదు, అక్కడ ఏం జరగని దాన్ని మీరు అట్లాగా ఏది పడితే అది చూపిస్తున్నారు, ఏది పడితే చెప్తున్నారని చెప్పి అంత కూల్గా అంత కామ్గా ఏదో తినేది ఇన్వాల్వ్ అవ్వని ఇష్యూలో తనకేదో అంటే తినొచ్చి స్టాండ్ తీసుకునేది చెప్తున్నట్టు. బాబు నువ్వు ఉన్నారా సామ్ అందులో? మనందరం ఏంటి తెలుసా, ఇదే పర్సెప్షన్ తెలిపోతాం, రీతు తప్పు రీతు తప్పు రీతు తప్పు అని. రీతు ఒక్కరితే అక్కడ ఉందా లేదు, పక్కన డెమోన్ కూడా అంటుకొని కూర్చున్నారంటే రీతి వెళ్ళి గోడకు అంటుకొని కూర్చోలేదు, డెమోన్కి అంటుకొని కూర్చుంది. అవతల సైడ్ అంటుకుంది డెమోనే. డెమోన్కి అసలు ఇష్టం అయితే డెమోన్ వెళ్ళిపోవాలి, డెమోన్ కూడా ఇటు నుంచి అంటుకుంటున్నాడు అన్న విషయం ఎందుకు గుర్తించట్లేదు నాకు అర్థం కావట్లా. అది డెమోనే గుర్తించిపోవడం ఇంకా నాకు ఆశ్చర్యంగా ఉంది. అరే నిన్ను కూడా అంటున్నారనే విషయం ఎందుకు కలగట్లేదు ఏంటో. నెక్స్ట్ చివరి కంటెండర్షిప్ టాస్క్ అని చెప్పి బిగ్ బాస్ పెట్టాడు. సో బయట నుంచి యోధులు వస్తారు, యుద్ధమే చేయాలి అన్నట్టు చెప్పారు. సో బయట నుంచి కొత్తగా తప్పలేదండి, కొత్తగా ప్లాన్ చేశారు, బాగుంది. సో బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళు కెప్టెన్స్. సో కెప్టెన్గా మంచి కెప్టెన్గా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుతూ ఉంటారు. సో నెక్స్ట్ మానస్ వస్తున్నాడు, హారిక వస్తుంది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు వీళ్ళు కొంచెంమంది, యావర్ వస్తున్నాడు, ఇంకా శోభా శెట్టి గారు వస్తున్నారు. చాలామంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అందరూ వస్తారు, దుమ్ము దులుపుతారు. రెడీగా ఉండండి చూడటానికి, ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడ ఫస్ట్ ప్రియాంక గారు వచ్చారన్నమాట. సో దాని తర్వాత ఆవిడ కొన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందంటే అందరూ చెప్పారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అని చెప్తే. సో కళ్యాణ్ నేను ఆల్రెడీ అయినా 5th వీక్లో బట్ పర్ఫార్మెన్స్ పెట్టి ఎంచుకుంటున్నారు, మా మమ్మీ మళ్ళీ కెప్టెన్ అమ్మన్నారు. సో నేను కెప్టెన్ అవ్వాలకుండా అయ్యి అంటే ఆవిడ కళ్యాణ్ ఎంచుకున్నారు మొత్తానికి. అయితే ఇక్కడ టాస్క్ ఆడారు, సంథింగ్ ఫిషీ. ఈ టాస్క్ ఫిషీ టాస్క్ అనిపించింది నాకు. అసలు ఈ టాస్క్లో ఏముందని అనిపించింది చెప్తాను చూడండి. ఒకటి ఇమాన్యుయల్ చెప్తా ఉన్నా కూడా కళ్యాణ్ ఫౌల్స్ చేస్తూ ఉన్నాడు. అంటే సింగిల్ హ్యాండ్తో తీయమన్నా సరే ఫస్ట్ కాలు పెట్టాడు, తర్వాత నోరు పెట్టాడు, మళ్ళీ చెప్పినా కూడా మళ్ళీ కాలు పెట్టాడు. అయినా సరే ఎందుకు ఇమాన్యుయల్ పట్టించుకోలేదంటే ఇక్కడ వీళ్ళందరూ ఒకటి అయిపోతారు. అబ్బా ప్రాబ్లం ఏది తెలుసా, వీళ్ళందరూ ఒకటి అయిపోతారు. అక్కడ వీళ్ళకి వర్సెస్ వీళ్ళకి జరిగితే ఇది పెద్ద ఇష్యూ అయ్యేది. 3 సార్లు ఆ పని చేశాడు, అది ఫౌల్స్ కింద తీసుకోవాలి. కానీ ఏంటంటే బయట నుంచి వచ్చి ఆడుతున్నారు కదా, వీళ్ళందరూ కళ్యాణ్కే సపోర్ట్, తెలియకుండా సపోర్టివ్గా ఉంటారు. అందరూ కళ్యాణే గెలాలని కోరుకుంటారు, ఎందుకంటే మనోడు అన్న భావన వచ్చేస్తుంది. సో అది పెద్ద విషయం కాదులేండి. కాకపోతే ఇక్కడ నాకు టాస్క్ మీద కంప్లైంట్ ఉంది. ఏం టాస్క్ రా అది నాకు అర్థం కాలేదు. దాని మీద నీట్గా ఆ బోన్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఉండాలి, ఆ బోన్స్ తీస్తే ఎక్కడ ఫిట్ అవ్వాలి అని చెప్పి ఆర్డర్ పెట్టేసి మళ్ళీ ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి. ఒకటి లెంత్ తగ్గాలి, ఇది తగ్గాలి, అది తగ్గాలి అని చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, బోన్స్కి కలర్లు, బోన్స్ వెనకాల నెంబర్లు నీట్గా 1 2 3 4 5 6 నెంబర్లు వేసి ఉన్నాయి. నాకు ఇంకా నెంబర్లు అంటే లెక్కేసుకుని దేనికి ఆ కన్నాలో గుచ్చేదానికి ఏముంది ఆ టాస్క్, ఏముంది అంటున్నాను నేను. మీరు ఎస్టిమేట్ చేసుకొని ఏ బోన్ కింద ఏ బోన్ ఎక్కడ వస్తుందో పెట్టుకొని ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నాక మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేసుకోవడం, అది కదా టఫ్. అది పెడితే మనకు మజా వస్తుంది, వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది. అదర్వైజ్ ఏముంది, కలర్లు వేస్తుంది. సో ఏ కలరో తెలుసు, ప్రతి 3 బోన్స్కి ఒక కలర్లు ఉన్నాయి, నెక్స్ట్ అక్కడ నెంబర్ ఉంది, కొంచెం గుచ్చేయటమే. నేనైతే డిసప్పాయింట్ అయ్యా అలాంటి టాస్క్ పెట్టారని చెప్పి. ఎనీవే సో ఈ టాస్క్లో ప్రియాంక జైన్ని కళ్యాణ్ ఓడిచ్చాడు. ప్రియాంక జైన్ ఏమి నార్మల్ కంటెస్టెంట్ కాదు, ఆవిడ టాస్క్ క్వీన్ అని చెప్పి అప్పుడు ఆ సీజన్లో మనం అనుకున్నాం. నేను సీజన్ గట్టిగా రివ్యూస్ చెప్పా, ఎవరైనా సీజన్ 7 నుంచి ఫాలో అయితే మాత్రం ఒక లైక్ కొట్టడం, ఒక కామెంట్ చేయండి, నేను సీజన్ 7 నుంచి ఫాలో అవుతున్నాం అని చెప్పి. అప్పట్లో మన వ్యూవర్షిప్ జుమ్మని ఉండేది. దాని తర్వాత సీజన్ 8లో మనం సరిగ్గా అంటే అప్పట్లో మనం విడిగా ఉండేవాళ్ళం గట్టి గట్టి చెప్పుకునేవాళ్ళం. సీజన్ 8 మళ్ళీ మా ఇంట్లో ఉండేవాటికి వెనకాల ఎక్కడ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మా పేరెంట్స్ వింటున్నారు అని చెప్పి నేను స్లోగా చెప్పి గట్టిగా ఓపెన్ పోవాలా, మళ్ళీ గట్టిగా కుమ్ముకున్నాం. అయితే ఆవిడ అప్పుడు టాస్క్లు బాగా ఆడింది, టాస్క్ క్వీన్ అని చెప్పి ఒకసారి మధ్యలో కూడా అక్కడ అన్న ప్రియాంక జైన్ టాస్క్లు బాగా ఆడతారు, ఉన్న అమ్మాయిలు కల్లా గట్టిగా ఆడతారు, బలంగా ఆడతారని చెప్పి. సో మంచి కంటెస్టెంటే, టఫ్ కంటెస్టెంటే. బట్ ఆవిడ ఈవెన్ 3 పెట్టేసేవాటికి ఆవిడ 3వది ఇంకా తీసుకొచ్చి అప్పుడే ఓపెన్ చేశారు. సో ఆ విధంగా కళ్యాణ్ గెలిచాడు. ఈ లాస్ట్ ఫినాలే కెప్టెన్సీ దాంట్లో కళ్యాణ్ ఫస్ట్ కంటెండర్గా నుంచున్నాడు. సో సూపర్, బాగా ఆడాడు. నెక్స్ట్ గౌతమ్,
గౌతమ్ మాట్లాడుతూ ఉన్నాడు మైక్లో, ఎవరు వీళ్ళు సన్నీ అనుకున్నారా, సన్నీ అంటున్నారు. అశ్వత్థామ అనగానే అప్పుడు వీళ్ళు గెలిగింది. తను అశ్వత్థామ ఎవరు, గౌతమ్ ఎవరు అని అడిగింది. వచ్చిన తర్వాత గుర్తుపడి ఉండొచ్చు, మనవాడు ఫుల్గా ట్రెడిషనల్ అటైర్లో అసలు తెలుగోడు అన్న ముద్ర మళ్ళీ గుద్దుకొని తీసుకొచ్చాడు అనమాట. సో అది తన నామినేషన్ గెటప్ అది. సో ఇమాన్యుల్ అందరినీ బాగున్నారా, కళ్యాణ్ సూపర్ ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి, సుమనంత అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్, నీ మీద మీమ్స్ వస్తున్నాయి, ఎక్కడ బీపొచ్చిపోతావు అని చెప్పి అందరితో బాగా మాట్లాడాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ సుమన్ అని చెప్పాడు. భరణి అన్న, నేను భరణిగా అంటే ఎవరో తెలియదండి, మీరు ఇప్పుడు తెలుగు వాళ్ళు అందరూ తెలుసు, తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు, మీరు ఆనందపడుతున్నారు, మీరు బాధపడితే చాలా బాధపడుతున్నారు అయ్యి అని చెప్పారు. తర్వాత స్కిట్లు ఆడిపించారు, అన్నీ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో భరణి అన్నకి ఛాన్స్ రాలేదు అని చెప్పి పెద్ద మనసుతో గౌతమ్ ఎంచుకున్నాడు. కానీ ఆ టాస్క్కి భరణి అన్న కరెక్ట్ కాదు, గౌతమ్కి పోటీ ఇచ్చే టాస్క్ కాదు. గౌతమ్కి ఇక్కడ పోటీ ఇచ్చే టాస్క్ అంటే ఎవరు అంటే దివ్య, లేదంటే డెమోన్, నాకు తెలివితేటలు ఉంటాయి అన్నాడు కాబట్టి డెమోన్. వీళ్ళు గౌతమ్కి సరిబుజ్జీలు ఈ టాస్క్లో, ఈ పర్టికులర్ టాస్క్లో. సో వాళ్ళని ఎంచుకుని ఉంటే గౌతమ్కి కొంచెం టఫ్గా ఉండేది. అన్న ఏంటంటే కొంచెం ఫిజికల్గా అవన్నీ, మెమరీ పవర్ ఇవన్నీ కొంచెం తక్కువ. అంటే సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ నేను అనుకుంటుంది అది. అన్నలో కొంచెం ఏంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా తక్కువే. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, రెండోది గౌతమ్ పెట్టేశాడు కదా, అన్న ఫస్ట్ రెండోది పెట్టేసి బాల్ ఇది మోటేయటానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్న మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే దివ్య అరుస్తూ ఉంటుంది, భరణి గారు ఇక్కడ చూసి ఇక్కడ పెట్టించు కదా, తొందరగా అయిపోతుంది, పెట్టేస్తే అయిపోతుంది, మనకి ఇక్కడ ఛాన్స్ ఎక్కడ తెలుసా, అక్కడ మోటేసి దగ్గరే. ఇంకోటి పవన్ డిస్క్ పట్టుకుంటా ఉన్నాడు, నాకు అర్థం కాలేదు డెమోన్ ఎందుకంటే డిస్క్ పట్టుకుంటున్నాడు. అది చెప్పారా బిగ్ బాస్, నాకు 1-2 సార్లు చెప్పినట్టు అనిపించలేదే, మరేమో లైవ్లో చెప్పారేమో డిస్క్ పట్టుకోవాలి ఒప్పుకుండా అని చెప్పి. అది వాళ్ళు చూసుకోవాలి. 2 గీతలు గీశారు, ఇటు నుంచి వేయాలి అటు నుంచి వేయాలి అని చెప్పి, అది భరణి డీకోడ్ చేశాడు. బట్ మొత్తానికి భరణి అవ్వాల ఆ టాస్క్. సో గౌతమ్ ముందు అలాంటి టాస్క్ గౌతమ్తో ఆడటం అంటే కష్టమే. గౌతమ్ కొన్న క్యాపబిలిటీస్కి, గౌతమ్ కొన్న తెలివితేటలకి, గౌతమ్ కొన్న మెమరీ పవర్కి ఈ టాస్క్లో గౌతమ్ ఓడించడం అంటే ఎవరికైనా కష్టమే. ఒక దివ్యాకి, డెమోన్కి, వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. డెమోన్ తను తెలివైన అంటాడు, అదే ఇంతకుముందు వాళ్ళ మధ్యలో టాస్క్లు జరిగిన దాన్ని బట్టి చెప్తా ఉన్నా. కళ్యాణ్ ఆల్రెడీ కంటెండర్ అయ్యాడు కాబట్టి. మిగతా వాళ్ళు కొంచెం టఫే, ఓడించలేడు అని కాదు, ఇమాన్యుల్ ఓడించలేడు అని కాదు, టఫ్ ఉంటుంది. సో బెస్ట్ కంటెస్టెంట్ అయితే మాత్రం ఈ టాస్క్ నేను దివ్య అనుకుంటున్నాను. సో అందుకని అట్లీస్ట్ మేము ఎంతమంది ఎందుకు చేతులెత్తి గోల్ చేస్తున్నారు, మేము సంచాలక అవుతామని చెప్పి దానికోసమే. సో అట్లీస్ట్ ఆ మెమరీ పవర్ చూపిద్దామని చెప్పి. సో గౌతమ్ సూపర్, ఇలాంటి టాస్క్లో గౌతమ్ ఓడించాలంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్, ఎవరైనా అనుకుంటే భరణి అన్న ఫ్యాన్స్ కానీ ఎవరైనా గౌతమ్ కనుక ఓడిపోయి ఉండాల్సింది, కొంచెం చూసి చూడనట్టు కొంచెం స్లోగా ఆడాల్సింది, భరణి అన్న గెలిచేటట్టు చేయాల్సింది, అప్పుడు గౌతమ్ హీరో అయ్యేవాడు, అలాంటి థాట్స్ ఉంటే అది అవ్వదు మా. ఎందుకు తెలుసా, అప్పుడు భరణి అన్న మీద గౌతమ్కి బాగానే ఉంటుంది, కానీ భరణి అన్నకి హౌస్లో ఇదిగా ఉంటుంది, ఏదో వాళ్ళు గెలిచిన ఇదిగా ఉంటుంది. దాని తర్వాత కెప్టెన్ అయినా కూడా తర్వాత మాటలు వచ్చినప్పుడు ఏమంటారు, ఆయన ఏదో కావాలని వదిలేస్తే నువ్వు గెలిచి అసలు కంటెంటర్ అయ్యేవాడు కాదని అంటారు. అది కరెక్ట్ కాదు. గెలిచినా ఓడిపోయినా మన దమ్ము మీద మనం గెలాలి, అది కరెక్ట్. దాని తర్వాత పెట్టే ఎఫర్ట్స్ కానీ ఏదైనా అది జనాలు గుర్తిస్తారు. కెప్టెన్ అవ్వకపోతే ఏమైంది, టికెట్ ఫినాలే ఉంది, అన్నీ ఉన్నాయి, ఎవిక్షన్ ప్రీ పాస్ ఉంది. సో అలా గెలవటం కరెక్ట్ కాదు అది. సో గౌతమ్ ముందే అన్నీ పెట్టేస్తాడు వరుసగా. సో భరణి అన్న కొంచెం లేట్గా పెడతాడు. గౌతమ్ ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఆ 3 పెట్టినప్పుడు అది పడిపోతా ఉంటే నీకు టైం దొరకాలి. బట్ అక్కడ కూడా అన్న యూజ్ చేసుకోలేపాడు. ఇక్కడ ఏం లేదు, ఎలా ఆడాలి ఈ టాస్క్ చెప్తాను చూడండి. ఫస్ట్ లెటర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బ్లూ వైట్ రెడ్ ఉందనుకోండి, BWRO వై అనుకొని వెళ్ళాలి. సో బ్లూ వైట్ రెడ్ ఎల్లో అలాగా. ఈవెన్ మీరు డెమోన్ చూస్తే డెమోన్ కూడా అలాగే గుర్తుంచుకున్నాడు. అలా గుర్తుంచుకునే భరణి అన్నకి ఇలాంటివి తెలియదు నాకు తెలిసి మ్యాక్సిమం. అంటే మనకి ఇలాంటివన్నీ చిన్న చిన్న టీవీ ప్రోగ్రామ్ ఎక్కడ చూస్తాం అంటే మనం ఇచ్చేస్తాం మన ఇన్స్టాలో రీల్స్ ఇవన్నీ. భరణి అన్న చూడదు కాబట్టి భరణి అన్నకి అంత ఇదిగా ఉండదు. సో భరణి అన్నకి ఇది ఆబ్వియస్లీ టఫే. దాని తర్వాత భరణి అన్న ఎమోషనల్ అవుతారు ఓడిపోయిన తర్వాత. మీరు కెప్టెన్సీని తప్పుకున్నారని భరణి అన్న ఇంకా సైడ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. భరణి అన్న అలా ఆడటం చూసినప్పుడు కొంచెం బాధ వేస్తుంది మనకు కూడా. సో తనుజ వెళ్ళి ఇట్స్ ఓకే డోంట్ బి సాడ్ అని చెప్పి అలా ఓదారుస్తూ అంటే నాకు బలి అనిపించింది. ఇది ఇలా బాండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అది. భరణి అన్న వచ్చి ఎలా అయినా కెప్టెన్ అయిందని చెప్పింది కదా, బట్ స్టిల్ వాళ్ళ అమ్మాయి చెప్పింది కదా, సో దానికోసం అన్న బాధపడతాడు. కెప్టెన్ అవ్వదు కదా, అమ్మాయి చెప్పిన తర్వాత కూడా కూతురు ఇచ్చేయలేదు కదా అని చెప్పి ఆ బాధ ఇంకొచ్చేస్తూ ఉంటుంది. నాకు కూడా ఇలాంటివన్నీ ఇప్పుడు అర్థమవుతూ ఉంటాయి. భరణి అన్న ఎలాగైనా కెప్టెన్ అవ్వండి అని చెప్పింది. సో అందుకోసమే కొంచెం కానీ గౌతమ్ పెద్ద వాళ్ళు మీకు చెప్పేదేం లేదు. సో ఏంటంటే ఆ చాలా సీజన్స్లో కప్పు కొట్టలు కెప్టెన్ అయిన వాళ్ళు కాదు, అది గుర్తుంచుకోండి. అలాగే పెద్దవాళ్ళు మీకు చెప్పేదేం లేదు, కానీ వాట్ నెక్స్ట్ అన్నది మాత్రం ఆలోచించండి, కప్పు కోసం ఏం చేయాలి అని చెప్పి ఒక మంచి మాట చెప్పాడు గౌతమ్. దాని తర్వాత ప్రతి సీజను నన్ను ఏదో విధంగా గౌతమ్ వెళ్ళే టైం వచ్చింది దానికి ప్రతి సీజన్ అంటే సీజన్ 7 వచ్చాడు, సీజన్ 8 వచ్చాడు, 2 సార్లు కంటెస్టెంట్గా వచ్చాడు, ఇప్పుడు యాజ్ ఏ గెస్ట్గా వచ్చాడు. అలా ప్రతి సీజన్ ఏదో విధంగా పిలండి అని చెప్పి ఆ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అది ఉంటుంది, పార్ట్ ఆఫ్ ద షో అవ్వాలి ఏదో విధంగా అని చెప్పి. నెక్స్ట్ అందరూ మాట్లాడుకుంటుంటారు, డెమోన్ ఏమో ఆయన ఏజ్కి ఆ స్పీడ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి నాకేది అనిపించిందో అది చూస్తున్నాడు, వాళ్ళకు కూడా అదే అనిపించింది.
బర్నీ అన్న ఫిజికల్గా 100% పెట్టేద్దాన్ని ఫిక్స్ అయ్యాను, బట్ ఐ డోంట్ నో అని చెప్పి సున్నాతో చెప్పుకొని బాధపడుతుండే. ఇమాన్యుల్ ఏమో ఆయనకి ఏం అవసరం అంటే ప్రెషర్. ఇప్పుడు గౌతమ్ మీద ప్రెషర్ ఏముండదు, దానికి ఏమవసరం, సరదాగా వచ్చాడు ఆడుకుంటూ వెళ్ళిపోతాడు, అది ఈయన మీద అయితే ప్రెషర్ ఉంటుంది కదా. పైగా అన్న మామూలుగానే కొంచెం ప్రెషర్ ఫీల్ అయితే ఇప్పుడు కూతురు అవ్వమందని గట్టి ఇంకా గట్టిగా ప్రెషర్ ఫీల్ అవుతాడు. నేను ఆ అమ్మాయిని తప్పు పట్టాను, మళ్ళీ మీరు లాగద్దు. ఆ ప్రెషర్ క్రియేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా, మనకు తెలియకుండా. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎట్లాగైనా సరే మా అమ్మాయి కోసం ఆడాలి అనుకున్నప్పుడు ఏమైందంటే పెరిగిపోయి ఉంటుంది ప్రెషర్ అన్నకి. దానివల్ల ఏంటంటే గుర్తుంచుకోవడం ఇవన్నీ కష్టమైపోతాయి. ఫిజికల్గా మైండ్ ఎక్కడ ఆలోచిస్తే బలం పెట్టేయడం వేరు, ఒకరిపై పడిపోయి బలం పెట్టేయడం వేరు. అక్కడ మైండ్లో ఎలాంటి థాట్స్ అనేది కూడా పెద్ద ఫరక్ పడదు. కానీ ఇక్కడ మనం మైండే పెట్టాలి అన్న చోట వేరే థాట్స్ ఉంటే కనుక మైండ్ పెట్టలేం. ఈ గేమ్లో అది జరిగింది అన్నకి. సో రీతు ఆయన కెప్టెన్ అవ్వలేదు, లాస్ట్ ఛాన్స్ ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. బర్నీ ఏమో మొన్నే మిస్ అయినప్పుడే బాధపడ్డాను, ఇట్స్ నాట్ రిటర్న్, సారీ అని పాప అని చెప్పి సారీ ఫ్రెండ్స్, సారీ సపోర్టర్స్ అన్నట్టు చెప్తా ఉంటారు. బట్ ఇంకోటి అక్కడ 9 జెండాలు ఉన్నాయి. కళ్యాణ్ గెలిచిన జెండా పెట్టారు కదా, 9 జెండాలకి అంటే 9 ఛాన్సులు, అంటే 9 మంది కంటెస్టెంట్స్ వస్తారు బయట నుంచి, ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంకా 6 7 అలా వస్తారు కానీ 9 మంది వస్తారు. 9 మంది వచ్చిన తర్వాత అంటే 9 జెండాలు పెట్టారు, మధ్యలో కట్ చేస్తాను అది తెలియదు కానీ మధ్యలో. సో 9లో ఎంతమంది అని చెప్పి ఒకవేళ స్టార్టింగ్ ఒక 5 అయిపోతే 9 మంది కూడా పెట్టడేమో ఆయన, అది కూడా ఒకటి ఉంది. ఇది లాస్ట్ చివరి అవకాశం లేదా 2 అవకాశాలు అని చెప్తా ఉంటాడు. వీళ్ళు ఎక్కువ మంది ఓడిపోతా ఉంటే ఇంకా మిగతా ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంకా చాలా మంది వచ్చి ఆడిపించే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను. అది ఇంకోటి ఏదో పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు వచ్చింది ఆసుగా మర్చిపోయా. సరే చలో, దీని తర్వాత నాకు తెలిసి ప్రేరణ వచ్చారు, ప్రేరణతో నిజ గేమ్ ఆడారు. మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్ తర్వాత లైవ్లో ఏం జరిగింది వాళ్ళు పడుకునే వరకు అని చెప్పి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.